పారిశుద్ధ సిబ్బంది కూడా వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాకు సహకరించిన మా గౌరవ కౌన్సిల్ సభ్యులకు, అలాగే గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చైర్మన్గా ఎన్నికై గౌరవ కౌన్సిల్ సభ్యుల సహకారంతో చైర్మన్గా ఎన్నికై 10 నెలల కాలం గడుస్తుంది. మరి ఈ రోజుతో పదవి ముగియనుంది మనందరిది. మరి మేము కూడా ఈ 10 నెలల కాలంలో మున్సిపల్ నుండి మీ అందరి సహకారంతో ఏవైనా అభివృద్ధి పనులు చేసి ఉంటే అవి నేను కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. మరి మన కొత్త బస్టాండ్ వద్ద ప్రజల రాకపోకలకు ఎంతో ఇబ్బంది ఉంటుండే. అక్కడ పెద్ద డ్రైనేజీని నిర్మించినాం మేము వచ్చిన తర్వాత రైతు బజార్లో రైతులు కూరగాయలు అమ్ముకునేందుకు ఎండకు వానకు ఇబ్బంది లేకుండా 28 లక్షలతో వాళ్ళకు షెడ్లను వేయించడం జరిగింది. మరి అదేవిధంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ పై పూర్తి అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ని నివారించాలని మా వంతు మా పరిధికి మించి కూడా కృషి చేయడం జరిగింది. మరి అదేవిధంగా పట్టణంలో చెత్త సేకరణ కోసం 3 ఆటోలను కూడా తీసుకోవడం జరిగింది. మరి అలాగే మున్సిపల్ సిబ్బందికి డ్రెస్ కోడ్తో పాటు ఐడి కార్డులను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆర్మూర్ పట్టణంలో మేము ఏ పని చేసినా గౌరవ కౌన్సిల్ సభ్యుల సహకారం, మున్సిపల్ అధికారుల సహకారంతోనే సాధ్యమైంది. మరి అంతేకాదు మరి ఆర్మూర్ ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశం అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఈ పాలక వర్గంలో ఇది చివరి సమావేశం కూడా. గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు అటెండ్ కావడం జరిగింది. ఒక 3-4 తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు అటెండ్ అయ్యారు చివరి సమావేశానికి. వాళ్ళందరూ కూడా మనకు 34 అంశాలతోటి మనము ఎజెండా అనేది తయారు చేసుకున్నాము. అన్ని అంశాలకు కూడా గౌరవ సభ్యులు ఆమోదం చేశారు. కొన్ని అంశాలపైన సమ్మర్ను దృష్టిలో పెట్టుకొని మనము కొన్ని వాటర్ రిపేర్ వర్క్స్, మోటార్ వర్క్స్ రిపేర్లకు పెట్టుకున్న దాన్ని కొన్ని ఆబ్జెక్షన్ చేశారు. అయినప్పటికీ దాన్ని అమౌంట్ తగ్గించేసి దానికి కూడా ఆమోదం అనేది క్లియర్ అయ్యడం జరిగింది. తర్వాత ప్రతి వార్డులో కూడా ఒక 10 lakhs పెట్టాలని చెప్పేసి గౌరవ సభ్యులు కోరడం జరిగింది. దాని ప్రకారము అది మేము రికార్డు కూడా చేసుకుంటున్నాము వాళ్ళ కోరిక మేరకు. అలాగే కుక్కలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గౌరవ కౌన్సిలర్ మా దృష్టికి తీసుకొచ్చారు. దానికి కూడా ఇంకొక 10 lakhs పెట్టండి సార్, అది ఇమీడియట్గా ఏబీసీ సెంటర్కి పెట్టేసేసి మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల అది కూడా ఇంకొక ఇంతకుముందు మనం పెట్టుకున్న 10 lakhsలో కూడా మనకు ఎక్స్పెండిచర్ ఇంకా ఉంది. ఇది కూడా అడిషనల్గా పెట్టుకొని రాబోయే కాలంలో ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పేసి గౌరవ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో మాకు కోరడం జరిగింది. ఆ సమస్యను తీవ్రతను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేసిన దాన్ని మేము కూడా పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య కోసం మేము కూడా పరిష్కారం చేస్తాము. అందరూ కూడా సభ్యులు ఈ अन्य अंशाలకు కూడా మన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆమోదించడం అనేది జరిగింది. आज आरमूर म्यूनसिपल में चेयरमैन मैडम और वाइस चेयरमैन अभी तक 5 साल करे, बहुत बहुत अच्छा कर लिए। जो भी है, जो पब्लिक सेवा करके हम जो काम कर लिए, और काउंसलर बन के वाइस चेयरमैन बना, वाइस चेयरमैन बन के चेयरमैन बना, जो आज आरमूर पिरकिट मावड़पल्ली पब्लिक के तरफ से उनका मैं शुक्रिया अदा करता हूँ। 5 साल में 3 पदवी करा बोल तो हैट्रिक है, जो आज सबका शुक्र अदा करता हूँ। आरमूर में जो हम मिलके जो काउंसलर माइनॉरिटी के हम लोग हमारे सब 36 काउंसलर मिलके हम जो काम कर लिए मिलजुल के, ऐसा फिर भी और 5 साल के अब नेक्स्ट में भी और 5 साल के वास्ते भी और हम सब मिलके और हिम्मत से सब एकजुट होके काम करेंगे बोल के
चेयरमैन मैडम होंदो और कमिश्नर साहब भी जो हमको सपोर्ट करके जो कामा करे। फिर भी जो अब फंड हर काउंसलर को हमारे चेयरमैन मैडम और कमिश्नर साहब 10-10 लाख का फंड भी लगाए। बहुत बहुत मैं सबका शुक्र अदा करता हूँ, हमारे काउंसलर का और हमारे विनय अन्ना का और रेवंत रेड्डी अन्ना का और हमारे माजी एमएलए साहब का और राकेश रेड्डी साहब का, सबका मैं शुक्रिया अदा करता हूँ। ऐसा नहीं कि सब मिलजुल के काम करेंगे बोल के हमारे जीवन अन्ना का भी शुक्रिया अदा करता हूँ। और ऐसा नहीं आज जो पदवी पे है 5 साल में ऐसा मिलजुल के काम कर लेंगे। 5 साल के जो पीरियड में कोई किसी को जो गलत बात नहीं, किसी को सही देख लिए, उनको भी हम सही देख लिए। ऐसा नहीं कि आज तक किससे बड़ी बात नहीं, किससे कुछ तकलीफ नहीं हमको। बहुत बहुत शुक्रिया। और हमारे बड़े आदमी का भी, मरकज़ कमेटी वाला का भी और आरमूर सदर साहब का, हमारे क्रिकेट सदर साहब का भी, माड़पल्ली सदर साहब का भी और हमारे आरमूर के मरकज़ कमेटी के सदरान का भी शुक्रिया अदा करता हूँ। ऐसा नहीं कि आज हम ओहदे पे थे, आज ओहदे पे से जो आज हम रिजन कर रहे, सब मिलके आज हमारा 5 साल का पीरियड खत्म होगा। बहुत बहुत शुक्रिया हमको अंदर के, धन्यवाद। जो वाइस चेयरमैन के मेरे पीरियड में क्रिकेट में 20 वार्ड में जो रोड़ा का काम करा, अभी तक मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ। जो 5 साल में थोड़ा बहुत फंड मेरे को आया, तो इसको जो हमारे जीवन अन्ना दिलाए, सो बहुत बहुत शुक्रिया। और विनय अन्ना भी जो भी फंड लगा रहे, उनका भी मैं शुक्रिया अदा करता हूँ। और जो आने का भी फंड आए, हमारे विनय अन्ना का भी मैं शुक्रिया अदा करता हूँ। जल्द से जल्द हमको फंड दिला के जरा कामा करा दिए, तो मैं जीवन अन्ना का और विनय अन्ना का और हमारे रेवंत रेड्डी अन्ना का भी मैं शुक्रिया अदा करता हूँ। क्यों तो आज हमको फंड दिला, तो हम भी सब मिलके काम करके और तुम्हारे साथ मिलके काम करेंगे बोल के मैं शुक्रिया अदा करता हूँ। रेवंत अन्ना का और जीवन अन्ना का और विनय अन्ना का और राकेश रेड्डी अन्ना का भी मैं शुक्रिया अदा करता हूँ। हमारे भाइयों को और जो हर टाइम पर हमको सपोर्ट करे, हर टाइम पर उन्होंने हमको साथ दिए, हम भी उनको साथ दिए। ऐसा नहीं कि मिलजुल के हमारे विलेकरा जितने भी है आरमूर के, विलेकरा को मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ। आज हम 5 साल में भी थे, 5 साल से भी हम मिलजुल के करें, मिलजुल के ऐसे रहेंगे बोल के मैं सबका शुक्रिया अदा करता हूँ। विलेकरा को अगर मेरे से कुछ गलती हो तो माफ़ी चाहना। ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. 34 అంశాల మీద చర్చని మా గౌరవ కౌన్సిల్ సభ్యులతో చర్చించడం జరిగింది. వారందరూ సానుకూలంగా స్పందించి సభను విజయవంతం చేయడం కూడా జరిగింది. అలాగే మేము చైర్మన్గా ఎన్నికై 10 నెలల కాలం అవుతుంది. ఈ రోజుతో పదవి ముగియనుంది కాబట్టి మరి మేము ఈ 10 నెలల కాలంలో ఏదైతే ఆర్మూర్ మున్సిపల్కు అభివృద్ధిలో మా వంతు కృషి చేశామో, ఒకసారి ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధిలో ఫస్ట్ మేము చైర్మన్గా ఎన్నికైన తర్వాత ప్లాస్టిక్ నివారణలో మున్సిపల్ సిబ్బందితో కలిసి మా శక్తికి మించి కృషి చేయడం జరిగింది. మరి అలాగే ఎక్కడైతే కొత్త బస్టాండ్ వద్ద ప్రజల రాకపోకలకు కొద్దిపాటి వాన పడితేనే ప్రజల రాకపోకలకు ఇబ్బంది అయ్యేది, మరి అక్కడ పెద్ద డ్రైనేజీని కట్టి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. మరి అలాగే రైతు బజార్లో రైతులకు కూరగాయలు అమ్ముకునేటప్పుడు ఎండకు వానకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 2 నూతనంగా షెడ్లను వేయించడం జరిగింది మా మున్సిపల్ ఆధ్వర్యం నుండి. మరి అలాగే వర్షాల కారణంగా ఎక్కడైతే రోడ్లు గుంతలమయంగా మారాయో, మరి రోడ్లన్నింటినీ కూడా ఆర్మూర్ పట్టణంలో ఉన్న 36 వార్డులో కూడా మొరను వేయించి కూర్చోవడం జరిగింది. మరి అదేవిధంగా ఆర్మూర్ పట్టణంలో చెత్త సేకరణ కోసం 3 ఆటోలను కూడా కొత్తవి కొనడం జరిగింది మా మున్సిపల్ ఆధ్వర్యంలో మేము చైర్మన్గా ఎన్నికైన తర్వాత. మరి అదేవిధంగా మరీ ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి డ్రెస్ కోడ్తో పాటు ఐడి కార్డులను కూడా ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు
ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ప్రచార సభకి వచ్చినప్పుడు మన ఆర్మూర్ మున్సిపల్ కొత్త కార్యాలయం కోసం 16 కోట్ల ఫండ్ ఇస్తానని సభలో ప్రకటించడం జరిగింది. వాటిని ఆ నిధులను తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్న గారు, అలాగే మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారు ఇద్దరు వారి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఆ నిధులను కూడా తీసుకొస్తారు మన ఆర్మూర్ పట్టణంలో. అలాగే మన ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి సింహద్వారం లేకుండా ఇంతకుముందు మేము వచ్చిన తర్వాత ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి నూతనంగా సింహద్వారం కూడా నిర్మించి మా కౌన్సిలర్ల సహాయంతో దాని ప్రారంభం కూడా చేయడం జరిగింది. మరి మా ఆర్మూర్ మున్సిపాలిటీలో మా వంతు మేము 10 నెలలు మా పరిధికి మించి కృషి చేసాం. ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధి కోసం సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్న గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే గౌరవ వైస్ చైర్మన్ గారికి, మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ, అలాగే గౌరవ కమిషనర్ గారికి, మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతిదీ కవర్ చేస్తూ ప్రతి నిజాన్ని నిర్భయంగా రాస్తూ మా ఆర్మూర్ మున్సిపాలిటీలో మేము చేసిన ప్రతి అభివృద్ధిని కూడా ప్రజలకు తెలియజేస్తున్న మా మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. సాధారణ సమావేశంలో మా గౌరవ సభ్యుల అభ్యర్థన మేరకు వాళ్ళ వార్డుల్లో చేసుకోవడం కోసం ఆర్మూర్ పట్టణంలో ఉన్న 36 వార్డుల్లో కూడా ప్రతి వార్డుకి 10 లక్షల చొప్పున ఫండ్స్ మంజూరు చేయడం జరిగింది. సమావేశంలో మా గౌరవ కౌన్సిల్ సభ్యుల అభ్యర్థన మేరకు వారి వార్డుల్లో డ్రైనేజీ కోసం, అలాగే సీసీ రోడ్ల కోసం పనులు చేయించుకోవడం కోసం 10 లక్షలు, ఆర్మూర్ పట్టణంలో ఉన్న 36 వార్డులో కూడా 10 లక్షల చొప్పున తీర్మానం చేయడం జరిగింది.